ఇది ఫుల్గా చల్లారిపోయింది. చల్లారిపోయిన దాంట్లో మనమైతే ఈ ఫ్రెష్ నిమ్మకాయలను అయితే రసం తీసుకొని ఆ చల్లారిన దాంట్లో పిండేసుకోవాలి. ఇక మనం పిండుకున్న నిమ్మకాయ రసాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడతో మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. వావ్, ఎమ్మి బోన్లెస్ చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంత చక్కగా వచ్చింది కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్, చిన్న కామెంట్ ఇచ్చేసి మన తెలిసిన వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా మన దగ్గర ఫారెన్ ప్యాకింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు ఎలాంటి అనుమానం లేకుండా మనకైతే ఆర్డర్ ఇవ్వచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫారెన్ ప్యాక్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను అనమాట ఈ ఆర్డర్లోనే. అలాగే షాప్కి సంబంధించిన ఆర్డర్స్ కూడా తీసేసుకున్నాము. అలా బాటిల్స్లో ప్యాక్ చేయడము, ఇలా రకరకాలుగా మనమైతే సేల్ చేస్తున్నాం అనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సపోర్ట్. హలో ఫ్రెండ్స్, టుడే అయితే బోన్లెస్ చికెన్ పికిల్కి మనం ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాం. ఆర్డర్ ఉందని చెప్పి ఇప్పటిదాకా అయితే బోన్తో పెట్టాం. ఈరోజు ఫస్ట్ టైం అనమాట బోన్లెస్తో స్టార్ట్ చేసాం. సో ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా అయితే మనం మసాలాలను రెడీ చేసేసుకున్నాం, వాటిని అయితే చూసేద్దాం. ఇంకా యాలకులు, దాల్చిన చెక్క, మసాలా పుల్లలు, జీలకర్ర, అలాగే ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇవన్నీ రెడీ చేసేసుకుందాం. తర్వాత ఉప్పు, కారం, నిమ్మకాయలు, ఇవైతే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇక ముందుగా అయితే ఇది వేడెక్కింది కాబట్టి సో ఇదైతే వేయించేసుకుందాం. ఇది కాస్త వేగిన తర్వాత ఆవాలు, మెంతులు కూడా వేసేసుకొని వీటన్నిటిని మనం చక్కగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని మెత్తగా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇది మసాలా పొడి అన్నమాట. మనం ఎప్పుడైతే చికెన్ పికిల్ పెడదాం అనుకుంటామో అప్పుడే దాంతో పాటే ఈ పొడిని కూడా నేను రెడీ చేసుకుంటాను, ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి. ఇదైతే టేస్ట్ కూడా బాగుంటుంది, అలా నిలవ పెట్టుకొని చేస్తే బాగోదు కాబట్టి ఇలా ఇన్స్టెంట్ గా వెంటనే రెడీ చేసేసుకుంటాను. ఇక ఇవైతే వేగిపోయాయి. మనం చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవడం కోసం దీన్ని అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఇక దీన్ని అయితే మనం చక్కగా మెత్తగా పొడి అయితే చేసేసుకోవాలి. ఇక ముందుగా అయితే ఇదంతా బోన్లెస్ చికెన్ అనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా చక్కగా కట్ చేపించుకొని తీసుకొచ్చాము. సో దీని అయితే మనం మంచిగా వాటర్ పోసుకొని నీట్గా ఒక 2 times కడుక్కోవాలి. ఇలా ఫ్రెష్గా ఇదంతా కడుక్కొని వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా 2 సార్లు మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇక వాష్ చేసిన దాంట్లో చక్కగా ఉప్పు, పసుపు వేసి కలిపేసి ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ అంతా పోయేలాగా చేసుకోవాలి. ఇలా అయితే కొంచెం ముక్కకి పసుపు, ఉప్పు జాగ్రత్తగా పట్టిస్తాం అన్నమాట. సో మనం కొంచెం ముక్కలకి ముందే ఉప్పు పట్టిస్తే పచ్చడిలో డైరెక్ట్ గా వేయకుండా ఇలా అయితే ముక్కకు పట్టి ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇదాన్ని అయితే మనం కలిపేసి ఒక్క 5 minutes ఆగి పొయ్యి మీద పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా మగ్గించుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక 5 నిమిషాల తర్వాత మనం దీన్ని అయితే మగ్గించుకోవాలి. ఇలా కొంచెం పెట్టిన తర్వాత ఇంకో వాటర్ అయితే బయటికి వస్తుంది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనము దీన్ని మగ్గించుకోవాలన్నమాట. ఇదంతా వాటర్ అంతా వచ్చేస్తుంది.
బోన్ అయినా అంతే, బోన్లెస్ అయినా అంతే, ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను నేనైతే. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా తప్పకుండా మనకు ఆర్డర్ చేయండి, మనమైతే సర్వీస్ అయితే ఇస్తాము. ఇలా వాటర్ కంటెంట్ మొత్తం పోయింది. ఇంకా ఇదైతే దింపేసుకొని మనం నూనె అయితే పెట్టేసుకుందాం. ఈ ముక్కల్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసుకొని, ఇంకా పల్లి నూనె అన్నమాట ఇది. 5 కిలోల చికెన్కి 2 కిలోల పావు ఆయిల్ అయితే పడుతుంది. సో ఈ ముక్కలన్నిటిని మనం ఈ నూనెలో వేడెక్కాక వేయించుకోవాలి. వేడెక్కింది కదా, ఈ ముక్కల్ని ఇందులో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2-3 సెకండ్లు ఆగి ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇంకా ఇలా అయితే బంగారు రంగు కలర్ వస్తుంది. ఇలా వచ్చాక మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మిగిలింది కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకొని ఇందులో వేసేసుకొని మిగిలినవి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇక ఈ ముక్క అయితే ఇలా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఫైనల్ గా మనం ముక్కలన్నీ వేయించేసుకున్నాం. ఇవైతే పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా పొడిని అయితే గ్రైండ్ చేసుకున్నాం. అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రుబ్బేసుకున్నాం. సో మనం ఇంట్లోకి వాడే కారం ఏది కూడా, సో ఉప్పు కూడా అన్నీ తీసేసుకొని ఇంకా దీంట్లో వేసేసుకోవాలి. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకొని ఇంకా మసాలా పొడి కారం అయితే ముందు యాడ్ చేసుకోవాలి, లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి ఇదంతా చక్కగా ఫ్రై అయిపోతుంది కదా. సో ముందుగా అయితే కారం వేసుకుంటున్నాను. మనం వేయించుకున్న నూనెలోనే అన్ని వేసుకుంటున్నాం. ఇంకా ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఇదే సరిపోతుంది. ఇంకా మసాలా పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇక ఇప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు, కానీ కారం మాత్రం చూసి వేసుకోలేము. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక్క ఉడుకు రానిచ్చుకొని ఈ మొత్తం ముక్కలకు పట్టేలాగా ఇదంతా దీంట్లో కలిపేసుకోవాలి. ఇక ఇలా అయితే మొత్తం అంతా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. కాస్త ఒక్క ఉడుకు రానిచ్చుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇక చల్లారిన తర్వాత మనం ఇందులో అయితే నిమ్మకాయ రసాన్ని పిండేసుకోవాలి. అంతే, మన టేస్టీ చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా చికెన్ పికిల్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను, తప్పకుండా ఆర్డర్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫుల్గా చల్లారిపోయింది. చల్లారిపోయిన దాంట్లో మనమైతే ఈ ఫ్రెష్ నిమ్మకాయలను అయితే రసం తీసుకొని ఆ చల్లారిన దాంట్లో పిండేసుకోవాలి. ఇక మనం పిండుకున్న నిమ్మకాయ రసాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడితో మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మనం ప్యాక్ చేసేటప్పుడు ఎలా అనేది చూపిస్తాను. మీరు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను, తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా అయితే షాప్స్కి బాటిల్స్ అయితే రెడీ చేస్తున్నాం.
ముందు మనం గాజు బాటిల్లో తయారు చేసేవాళ్ళం, కాకపోతే అది కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పి ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. మనకి సంబంధించిన స్టిక్కర్ లోగో ఒకటి చేపించాము, దానిపైన స్టిక్కరింగ్ కూడా వేస్తాము. డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇది పనికొస్తుందని చెప్పి ఇలా స్టిక్కర్ అయితే చేపించామన్నమాట. సో నైట్ టైము అంతా ప్యాకింగ్కి టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటామన్నమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన స్టిక్కరింగ్ అనమాట. సో సింపుల్గా స్టార్ట్ చేసాము. ఇప్పుడిప్పుడే మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో మీలో ఎవరైనా ఎంకరేజ్ చేయాలనుకుంటే మాత్రం ప్లీజ్ ఆర్డర్ ఇవ్వండి. అలాగే మంచి క్వాలిటీ క్వాంటిటీతో మీకైతే పికిల్ని అందిస్తామన్నమాట. సో ఫైనల్గా 1/2 కిలో బాటిల్ 100 గ్రామ్స్ బాటిల్ అయితే రెడీ చేసాం. ఇక ఈ ప్యాకింగ్స్ వచ్చి ఫారెన్కి అనమాట. అంటే మేము పంపించట్లేదు, ఊర్లో నుండి వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే ఇలా పంపిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళైతే మనకి ఆర్డర్ ఇచ్చారు, బోన్లెస్ అన్నీ ఆర్డర్ ఇచ్చారు. సో మనమైతే ఫాస్ట్గా అయితే ప్యాకింగ్ అయితే చేసేసాం. ఇదైతే మీరు చూస్తున్నారు కదా, సో చాలా చక్కగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. సో ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.